రైట్ నౌ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఎమ్కనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నందవరం మండల టీడీపీ కీలక నాయకుడు గురు రాజా దేశాయ్, మాజీ సర్పంచ్ మరియు ఎల్ఎల్సీ కాలువ చైర్మన్ రామన్న గౌడ్, యూత్ నాయకుడు సాదిక్ తో పాటు సుమారు 250 మంది కీలక కార్యకర్తలు, అనుచరులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గురు రాజా దేశాయ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు, అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి 28వ నంబర్ నందవరానికి సంబంధించిన WEA ఎలక్షన్లో కూడా ఎల్ఎల్సి ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది. మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా, నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా, ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ, యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక తాటి మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి దేశ యూత్ అధ్యక్షుడైనటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే కలేలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి, నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు. మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. మా యూత్ సభ్యులు, మండలాల్లో వివిధ గ్రామాల్లో ఉన్న మిగతా దాదాపుగా 250 మంది యూత్ సభ్యులు, కార్యకర్తలు, కొంతమంది అందరూ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు. అంతమంది ఇక్కడ పక్షులు కాబట్టి ఈరోజు మేము వాళ్ళని పిలవడం లేదు. వాళ్ళు కూడా అందరూ మాతో పాటు ఈ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు. అలాగే ఈ రాజీనామాను మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి తిక్కారెడ్డి గారికి ఈరోజు ఈ రాజీనామాలందరినీ మరి ఆయనకు చేరవేయడం జరుగుతుంది.